ఆరోగ్యశ్రీ వార్డు ఉంటుంది మనకి. మనం చేసే సర్వీస్ ఎంత ఇస్తుంది అనేది, అక్కడ ఎంత మంచి సర్వీస్ ఇస్తున్నాం. కార్డియాలజీ డిపార్ట్మెంట్ కానీ, ఆర్థో సర్వీసెస్ కానీ అక్కడ కనపడుతుంది బెడ్స్. దేవుని పవన్ మావుడు వస్తాడు మీతో పాటు. ఒకసారి వెళ్ళి చూడండి. నేను సూపరింటెండెంట్ సార్ ఇన్ఫార్మ్ చేస్తాను సార్. నా పేరు సుధాకర్, హెల్త్ ఇన్స్పెక్టర్ అక్కడ. ఓకే సార్. సుధాకర్, ఇప్పుడు ఓపీలో కూడా ఉన్నారు, జనం ఉన్నారు సార్, జనం ఉన్నారు. ఇక్కడ టైం కూడా ఇప్పుడు వచ్చేసి 3:30 అవుతుంది. ఓపీలో జనం ఉన్నారు. మావుడు మీకు కొంచెం గైడ్ చేస్తాడు సార్. కొంచెం ఓపీకి వెళ్ళండి. అటు ఎంసీహెచ్ కూడా వెళ్ళండి బిల్డింగ్. ఖచ్చితంగా వెళ్తాం సార్. ఒకసారి మావుడికి ఇవ్వండి. ప్రైవేట్ హాస్పిటల్లో భారీ సంఖ్యలో ఉన్న జనాన్ని చూసి ఒక మాఫియా, ప్రైవేట్ హాస్పిటల్స్ మాఫియా డాన్ నడుస్తుందనే విషయం మీద ఈరోజు మేము గవర్నమెంట్ హాస్పిటల్ని పరిశీలించడానికి వచ్చాం. అట్లా చూస్తే ముందుకు పోదాం. ఏమ్మా, దేనికి వచ్చారే వాళ్ళు మీరు? బ్రీతింగ్ ప్రాబ్లం ఉండి వచ్చినామండి. ఎప్పుడు వచ్చారమ్మా? ఇప్పుడే అండి, ఒక 2 గంటలు అయింది. బ్రీతింగ్ ప్రాబ్లం అండి, బాగా ఊపిరాడక, ఆయాసం ఆడక డబ్బు నొప్పి వచ్చినామండి. 3 సంవత్సరాల నుంచి హెల్త్ మంచిగా లేదండి మా ఆయన. అంటే ఎప్పటి నుంచి వస్తున్నారు మీరు ఇక్కడ ఈ హాస్పిటల్కి? ఎట్లా ఉంది ట్రీట్మెంట్? బాగుందా? బాగుంది సార్. ఇక్కడ వస్తేనే మాకు తగ్గుతుందండి, మంచిగా. బ్రీతింగ్ ప్రాబ్లం ఇక్కడే మంచిగా ఉంటుంది. మరొక విషయంలో కూడా మరో కొంతమంది కూడా ఇదే విషయంలో వాళ్ళ వాయిస్ తీసుకుందాము. దేనికి వచ్చారు? ఎంతమంది ఉన్నారు? పేషెంట్ ఒకళ్ళే. ఏ ఊరు? అన్నారు కూడా తల్లడి దగ్గర. ఇది ఫస్ట్ టైం? ఇంత ముందు వచ్చారా? ఇదే ఫస్ట్. గవర్నమెంట్ హాస్పిటల్లో జనం ఎక్కువ రావట్లేదని చెప్పేసి మన వీడియో వస్తూనే ఉన్నారు సార్. వస్తూనే ఉన్నారా? బాగానే ఉన్నారు. ఇది మీరు ఫస్ట్ టైం రావటం? ఫస్ట్ టైం. ఇంకా మరి కొంతమంది కూడా వాళ్ళ వాయిస్ తీసుకుందాం. అమ్మ, దేనికి వచ్చారు? పేషెంట్ చూడటానికి వచ్చారా? ఏ ఊరు? తనికెళ్ళా. మొత్తానికైతే మేము ట్రీట్మెంట్ విషయంలో కానీ బరాబర్ చూస్తున్నాము. ట్రీట్మెంట్ అయితే ఎక్కడ మేము నెగ్లిజెన్సీ చేయట్లేదు. జనం రాకుండా లేరు. ఇప్పుడు సమయం చూసుకుంటే 3:30 ప్రాంతాల్లో కూడా ఇక్కడ ఓపీలోనే ఒకసారి చూపించండి. ఓపీలో కూడా దాదాపు 10 మంది లైన్ లో ఉన్నారు. అవుట్ హాస్పిటల్లో కూడా ట్రీట్మెంట్ కూడా బాగానే జరుగుతున్నట్టు అనిపిస్తుంది. దీని మీద ఇంకా క్యాజువాలిటీ కానివ్వండి, ఇంకా శిశుమాత దగ్గర కూడా మనం వెళ్ళి ఒకసారి చూద్దాము. ఇది ఎంతవరకు ట్రీట్మెంట్ జరుగుతుంది, ఇక్కడ డాక్టర్ శైలి ఎలా ఉంది అనే దాని మీద కూడా మన పూర్తి వివరాలు కూడా మనం అందిస్తున్నాం. డాక్టర్ గారు, మన ఖమ్మం జిల్లా హాస్పిటల్లో పబ్లిక్ రోజు ఎంత స్ట్రెంత్ ఉంటుంది, ఇక్కడ ట్రీట్మెంట్ ఎలా నడుస్తుంది? మరి ఇప్పుడు టైం వచ్చేసి లంచ్ టైము 3:30 అవుతుంది, మీరు ఇంకా హాస్పిటల్లో ఉన్నారు. నేను మార్నింగ్ నుంచి ఉన్నాను, 9 నుంచి ఉన్నాను. నేను ఫుల్ డ్యూటీ డాక్టర్ని. సో మార్నింగ్ నుంచి మాకు ఎక్కువ పేషెంట్స్ ఉంటూనే ఉంటారు. డిస్ట్రిక్ట్ హాస్పిటల్ కాబట్టి చాలా కేసెస్ వస్తూ ఉంటాయి. ఆర్టీఏలు, పాయిజనింగ్ చాలా వస్తుంది. సో దానికి తగ్గట్టు చూస్తాం మేము. ట్రీట్మెంట్ అయితే మా బెస్ట్ ఇస్తాం మేము. ఇదండి డాక్టర్ గారు చెప్పిన విషయం. ఫుల్ టైం మాత్రం వర్క్ నడుస్తూనే ఉంటుంది. లంచ్ అవర్లో కూడా వర్క్ చూడటంతో మనం డాక్టర్ గారిని స్వయంగా ఆయన వాయిస్ కూడా తీసుకున్నాము. దాంతో గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా ట్రీట్మెంట్ కూడా మంచిగా నడుస్తున్నది కూడా ఈరోజు మనం పబ్లిక్ని తెలియజేస్తున్నాము. ఇంకా మరి కొంతమందిని అడుగుదాము, ఏమంటారు?
చూస్తున్నారు ఇక్కడ? ఎన్ని రోజులమ్మా వచ్చి? నిన్న నైట్ ఈవినింగ్. ఈవినింగ్. సరే, ఏ ఊరమ్మా మీరు? జగ్గేపేట. జగ్గేపేట నుంచి వచ్చారా? సూపర్ అమ్మా. ఫస్ట్ డెలివరీ కూడా ఇక్కడ అంటే మీరు జగ్గే రిసీవ్ చేసుకోవడం ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్. మంచిగా చూస్తున్నారు. మంచి జనాలు కూడా బాగా వస్తున్నారా? జనం బాగా వస్తున్నారమ్మా. సూపర్ అమ్మా. ఎన్ని రోజులైందమ్మా వచ్చి మీరు? అమ్మా వారం రోజులు అవుతాను. వారం అవుతుందా? ఎట్లా మంచి చూస్తున్నారమ్మా? మంచిగా చూస్తాం. గవర్నమెంట్ హాస్పిటల్ మంచి చూడలేదు, జనాలు రావట్లేదు అంటున్నారు కొంతమంది. బాగా జనాలు ఫుల్ రోజు 24 గంటలు నడుస్తున్నారు, మంచిగా నడుస్తాను. అవునా? ఏ ఊరు అన్నారు? మాది ఇక్కడ కాదు, రేగులు కూడా పాలంచ మండలం తెలుసు కదా. పాలంచ దగ్గర అటు లోనకి వెళ్ళాలి. తెలుసు. అంత దూరం నుంచి వచ్చారు మీరు? డెలివరీకి వచ్చారు కదా? డెలివరీ కదా, ఆపరేషన్ అయ్యి కొత్తగూడెం హాస్పిటల్ నుంచి ఇక్కడికి వచ్చేసాం. అవునా? ఓకే అమ్మా. ఏ ఊరమ్మా? అమ్మా మనుగూరు నుంచి వచ్చారా? ఎన్ని రోజులు అయిందమ్మా వచ్చి? 3 days అవుతుంది. 3 days.